గోవింద 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 గోవింద. శ్రియః కాంతాయ కళ్యాణం నిధగే నిధగేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. శ్రౌత స్మార్త ఆదికం కర్మ నిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విధే విఖనసే నమః. శ్రీ గోవింద గోవింద గోవింద. అద్య శ్రీ భగవతో మహాపురుషస్య శ్రీ మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే శ్రీ శ్రీనివాసస్వామినః దివ్య సన్నిధౌ అస్మిన్ వర్తమానేన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠీ సంవత్సరాణం మధ్యే శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియఃపతేః పురుషోత్తమస్య శ్రీమతే అఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శేషాచల క్షేత్ర నివాసినః
శ్రీ శ్రీనివాసస్వామినః ప్రీత్యర్థం మమ. ఇప్పుడు మీ యొక్క గోత్రాన్ని స్మరించుకోండి. మీ యొక్క పేరును స్మరించుకోండి. మీ యొక్క భార్య పేరు స్మరించుకోండి. మీ యొక్క పిల్లల పేర్లను, మీ కుటుంబ సభ్యుల పేర్లను స్మరించుకొని మీ యొక్క కోరికలను స్వామివారికి మనస్సులో విన్నవించుకోండి. చెప్పండి. మమ సహకుటుంబానాం సబాంధవానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యానాం అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం రాజద్వారే సర్వకార్య ఆనుకూల్య సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాసస్వామినః పరిపూర్ణ అనుగ్రహ కృపాకటాక్ష వీక్షణ సిద్ధ్యర్థం లోకక్షేమార్థం శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహిక మహోత్సవం శ్రీ వైఖానస భగవచ్ఛాస్త్ర ఉక్తమార్గేణ ఆచార్యముఖేన అహం కారయిష్యే సర్వం శ్రీనివాసార్పణమస్తు. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవాన్ని సభక్తిపూర్వకంగా శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా మనందరం వీక్షిస్తూ ఉన్నాం. కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామిగా శ్రీభూసతులతో శ్రీ వెంకటాచలంలో నిత్య కళ్యాణోత్సవ చక్రవర్తిగా తన భక్తులను అనుగ్రహించేటటువంటి శ్రీవారి కళ్యాణోత్సవంలో భాగంగా శ్రీ వైఖానస ఆగమోక్తంగా శ్రీ వైఖానస కైంకర్య పనులను నిర్వహిస్తూ ఉన్నారు అర్చక స్వాముల వారు. అందులో భాగంగానే సంకల్పాన్ని చెప్పి లోకమంతా బాగుండాలని, భక్తులందరూ బాగుండాలని స్వామివారి యొక్క సంకల్పాన్ని చెప్పడం జరిగింది. అంతేకాదు ఇప్పుడు విశ్వక్షేణుల వారి ఆరాధన కూడా, ఆవాహన కూడా మనం నిర్వహించబోతున్నాం. ఓం నమో వెంకటేశాయ. ఇదం బ్రహ్మ పునీమహే బ్రహ్మా పునాతు. ఓం నిరుపమగుణ సింధుర్నిత్యలక్ష్మీ సమేతో నిఖిల నిగమవేద్యో నిస్తులో వెంకటేశః నిజ చరణ సమర్చాసక్త భక్తౌఘరక్షీ నివసతు హృదయే మే స్వాంగ్రి భక్తిన్ వితన్వన్. హేమాచ్ఛాదం స్ఫటిక సదృశం విద్యుడోత్పత్తి భాజం దివ్యానాథం కుసపరిలసత్కేతనం దండపానిం వేదారావం రురుపయ మహావాహనం దోశ్చతుష్కం వింబీజంతం విఖన సమహం ప్రాప్తవంతం భజామి. శ్రౌతస్మార్తాదికం కర్మ నిఖిలం येन సూత్రితం తస్మై సమస్త వేదార్థ విధే విఖనసే నమః. శృతి స్మృతి నదీ పూర్ణం శాస్త్రకల్లోల సంకులం విష్ణుభక్త్యుదకం శుద్ధం వందే శ్రీ విఖనోర్నవం. భగవతో బలేనాం భగవతో వీర్యేనాం భగవతస్తేజసాం భగవతః కర్మణాం భగవతానుగృహీతో భగవతానుధ్యాతో భగవంధ్యాత్వాం భగవత్కర్మ కరిష్యామి తద్భగవాననుమన్యతాం. ప్రాణానాగిమ్యాం. ఓం భూర్భువస్వరోం భూర్భువస్వరోం భూర్భువస్వరోం. శ్రీ భగవదాజ్ఞగా భగవత్కైంకర్య రూపం శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం అస్య దేవదేవస్య భగవతో నారాయణస్యాం శ్రియః పదేః పురుషోత్తమస్యాం శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్యాం శేషాచలక్షేత్ర నివాసినః శ్రీ శ్రీనివాసస్వామినః ప్రీత్యర్థం లోకక్షేమార్థం క్రియమాన స్వామినః వైవాహికోత్సవ కర్మాంగం అద్య క్రియమాన సర్వకర్మసు సర్వోపకరణ ద్రవ్యశుద్ధ్యర్థం సర్వత్ర ప్రోక్షణార్థం శుద్ధి పుణ్యాహవాచనం కరిష్యన్ ఆదౌ నిర్విఘ్నేన పరిసమా అవాప్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే తదంగకరకారాధనం కరిష్యే. ఓం ధారాసు సప్తసు చ మానశేషు సరస్సరిత్సు పరిపూరితేషు అపోవిగృహ్ణన్ ప్రతిపాదకిష్కే గృణోమి దత్తాగం శుచిరగం సుశర్మాం. ఇదమాపశివా శుభతమా శాంతా శాంతతమా శుభా శుభతమాః
पूताः पूततमाः पुण्या पुण्यतमा मेध्या मेध्यतमा अमृता अमृतरसाः पूता ब्रह्म पवित्रेण पूता सूर्यस्य रश्मिभिः ॐ एते शतं वर्णये सहस्रं यज्ञिका पाशा वितताः पुरुत्रां तेभ्यो न इन्द्रस्य विदोत विष्णुर्विश्वे देवा अमुञ्चन्तु मरुतस्वस्त्यां ॐ वर्णमावाहगामीं प्रचेतसमावाहगामीं रक्ताम्बरमावाहगामीं यादस्पतिमावाहगामीं धारागां वागमावाहगामीं कूर्चे सरस्वतीमावाहगामीं पुष्पे फुल्लमावाहगामीं अक्षते काश्यपमावाहगामीं तण्डुले रविमावाहगामीं आवाहितदेवताभ्यो नमः वरुणाय नमः पुष्पेण आसनं प्रकल्पयामि वरुणाय नमः पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि पुण्यपुष्पैः पूजयामि वरुणाय नमः गुरोपहारं निवेदयामि पानीयं समर्पयामि ताम्बूलं समर्पयामि वरुणाय नमः सर्वोपचारान् समर्पयामि सुप्रीतः सुप्रसन्नः वरदा भवतु ओमाग्नेयोगस्मात् त्यजामहे त्वा विश्वे सदा त्वं महितो न शम्भो वैराजन्ते सुहृदन्निधत्तां प्रेषामधेशो विपधानामनादिः यामेशस्तान् धनितान् दधातु पद्माकारमण्डले ओं विश्वक्सेनमावाहगामि शान्तमावाहगामि हरमावाहगामि अमितमावाहगामि नित्यानपागिनमावाहगामि तत्पत्नीं सूत्रवतीमावाहगामि वामे जगामावाहगामि सूत्रवती जगा समेत श्री विश्वक्सेनाय नमः पुष्पेण आसनं प्रकल्पयामि विश्वक्सेनाय नमः पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि पुण्यपुष्पैः पूजयामि विश्वक्सेनाय नमः गुडोपहारं निवेदयामि पानीयं समर्पयामि ताम्बूलं समर्पयामि विश्वक्सेनाय नमः सर्वोपचारान् समर्पयामि सुप्रीतः सुप्रसन्नः वरदा भवतु भवद्भिरनुज्ञातः सुपुण्यं पुण्याहं वाचयिष्ये वाच्यतां सुपुण्याहं करोमि कुरुष्वां स्वस्ति सुप्रोक्षितमस्तु प्रजापतिः प्रियतां भगवान् प्रजापतिः शाम्यन्तु घोराणि शाम्यन्तु पापानि शाम्यन्तु ईतयः शुभानि वर्धन्तां शुभानि शाम्यन्तु घोराणि शाम्यन्तु पापानि शाम्यन्तु ईतयः शुभानि वर्धन्तां शुभानि शाम्यन्तु घोराणि शाम्यन्तु पापानि शाम्यन्तु ईतयः शुभानि वर्धन्तां शुभानि अतो देवा अवन्तु नो गतो विष्णुर्विचक्रमे पृथिव्याः सप्तधामभिः इदं विष्णुर्विचक्रमे त्रेधानि दधे पदं समूढमस्य पागुं सुरे त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् विष्णोः कर्माणि पुष्कतगतो व्रतानि पस्पशेम् इन्द्रस्य युज्यः सखा तद्विष्णोः परमं पदकं सदा पुष्कन्ति सूरयः दिवीव चक्षुरातदं तद्विप्रासो विपन्यवोजाकृपाकं सस्समिन्धते विष्णोर्यत्परमं पदं द्रविणोदाद्रविणसस्तुरस्य द्रविणोदासनरस्य प्रियं सुते द्रविणोदा वीरवतीमिषन्नो द्रविणोदा रासते दीर्घमायुः भद्रं कर्णेभिः शृणुगामदेवा भद्रं पश्येमाक्षभिर्गजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवाकं स्वस्तनोभिर्व्यशेम देवहितं यदायुः शतमिन्न शरदो अन्तिदेवागत्रानश्चक्राजरसं तनूनां पुत्रासो गत्र पितरो भवन्ति मानो मध्यारीर्षुता गुर्गन्तोः अतिथिर्ज्योतिथिरन्तरिक्षमतिथिर्माता स पिता स पुत्रः विश्वे देवा अतिथिः पञ्चजना अतिथिर्जातमतिथिर्जनित्वं यत्पुण्यन्नक्षत्रं तद्वत्कुर्वीतोपव्युषं यदा वै सूर्य उदेतीम् अथ नक्षत्रं नगतीं यावत् तत्र सूर्यो गच्छेत् यत्र जघन्यं पश्येत् तावति कुर्वीत यत्कारी स्यात् पुण्याः एव कुरुते ओं भूः भूर्भुवस्वरं श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गं सर्वत्र प्रोक्षणार्थं क्रियमाण पुण्याः भगवत्यजनकर्मणि पुण्याहं भवन्तो ब्रुवन्तो पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं भवन्तो ब्रुवन्तो पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं भवन्तो ब्रुवन्तो पुण्याहं कर्मणोऽस्तु स्वस्ति न इन्द्रो वृद्धश्रवा स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमि स्वस्ति नो बृहस्पतिर्दधातु श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गं सर्वत्र प्रोक्षणार्थं क्रियमाण पुण्याः भगवत्यजनकर्मणि पुण्याहं स्वस्तिं भवन्तो ब्रुवन्तो कर्मणे स्वस्ति स्वस्तिं भवन्तो ब्रुवन्तो कर्मणे स्वस्ति स्वस्तिं भवन्तो ब्रुवन्तो कर्मणे स्वस्ति रुद्ध्यास्म हव्यैर्नमसोपसृत्यां मित्रं देवं मित्रधेगन्नोऽस्तु अनुराधान् हविषा वर्धयन्तः श्रुतं जीवेम शरदः सवीराः
శ్రీ శ్రీనివాసస్వామినः వైవాహికోత్సవకర్మాంగం సర్వత్ర ప్రోక్షణార్థం క్రియమాణం పుణ్యాః భగవతి జనకర్మణి పుణ్యాః మృత్యుం భవంతో బ్రవంతో కర్మరుచ్యతాం రుద్ధిం భవంతో బ్రవంతో కర్మరుచ్యతాం రుద్ధిం భవంతో బ్రవంతో కర్మరుచ్యతాం రుద్ధిః సమృద్ధిః పుణ్యాహం సమృద్ధిః ఆపోహిష్టామగ్యోభవస్థాన ఊర్జే దధాతనాం మహేరణాగచక్షుషే యోవశ్రవతమోరసస్తస్య భాజయతే హనః వసతిరివ మాతరః తస్మా అరంగమామవో యస్సక్షగా గజన్వథాం ఆపోదనగథాచనః ఓం పవమానస్సువర్జనః పవిత్రేణ విచర్షణిః యః పోతా స పునాతు మాం పునంతు మా దేవజనాః పునంతు మనబోధిగాం పునంతు విశ్వ ఆగవః జాతవేదః పవిత్రవతే పవిత్రేణ పునాహి మాం శుక్రేణ దేవదీత్యతే అగ్నే క్రత్వా క్రతుగుమ్రణో యత్తే పవిత్రమర్చిషీం అగ్నే వితతమంతరాం బ్రహ్మతేన పునీమహే ఉపాభ్యాం దేవసవితః పవిత్రేణ సవేన చాం ఇదం బ్రహ్మ పునీమహే వైశ్వదేవీ పునతి దేవ్యాగాతే యస్కై భక్వీస్తనువో వీతపృష్ఠాః తగామదంతః సధమాత్యేషు వయగ్గస్యామపతయోర ఈనాం వైశ్వానరో రశ్మిభిర్మా పునాతు వాతః ప్రాణేనే శ్రోమగో భూః ద్యావా పృథివీ పగసాపగోభిః రతావరీగ్నిగే మా పునీతాం బృహద్భిः సవితస్త్రుభిः వరశిష్టైర్దేవమన్మభిः అగ్నే దక్షైః పునాహి మాం येन దేవా అపునతాం येनापो దివ్యంకషः తేన దివ్యేన బ్రహ్మణా ఇదం బ్రహ్మ పునీమహే యః పావమానీరథ్యేతి ఋషభిः సంభృతకం రసో తస్మై సరస్వతీ దుహే క్షీరకం సర్పిర్మధోదకం పావమానీ స్వశ్చగనీః సుదుఃఖా హి కృతశ్చుతః ఋషభిः సంభృతో రసః బ్రాహ్మణేష్వమృతకం హితం येन దేవాః పవిత్రేణ ఆత్మానం పునతే సదా తేన సహస్రధారేణ పావమాన్యః పునంతు మాం ప్రాజాపత్యం పవిత్రం శుతోత్యామకం హిరణ్మగం తేన బ్రహ్మవిదోభగం పౌతం బ్రహ్మ పునీమహే ఇంద్రः సునీతి సహ మా పునాతు సోమస్వస్త్యా వరుణः సమీచ్ఛా యమో రాజా ప్రమణాభిః పునాతు మాం జాతవేదామోర్జగంత్యా పునాతు తచ్చయ్యో రావృణీమహే గాతుం యజ్ఞాయాం గాతుం యజ్ఞపతకేం దేవీ స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యः ఊర్ధ్వం జగాతు భేషజం షన్నో అస్తు ద్విపదే షంచతుష్పదే ఓం శాంతి శాంతి శాంతి. ప్రాచ్యాం దిశ దేవార్పితో మార్చిగంతాం దక్షిణాగాం దిశమాసా పితరో మార్చిగంతాం ప్రతీచ్యాం దిశి గృహ పశవో మార్చిగంతాముదీచ్యాం దిశ్యాప ఓషధిగో వనస్పతయో మార్చిగంతామూర్ధ్వాగాం దిశి యజ్ఞః సంవత్సరో యజ్ఞపతిర్మార్చిగంతామధోధరాధరైర్నాగేభ్యో మార్చిగంతాం అనోరణీయాన్ మహతో మహీయానాత్మా గుహాయాం నిహితోస్య జంతోః తమక్రతుం పశ్యతి వీతశోకో ధాతుః ప్రసాదాన్ మహిమానమీశం సప్త ప్రాణాః ప్రభవంతి తస్మాత్ సప్తార్చిషः సమిధः సప్త జిహ్వాః సప్త ఇమే లోకా ఏషు చరంతి ప్రాణా గుహాశయాం నిహితాः సప్త సప్త. వరుణాగ్రమః విశ్వక్సేనాగ్రమః పునః పాత్యర్ఘాచమనం సమర్పయామి. వరుణాగ్రమః విశ్వక్సేనాగ్రమః సర్వోపచారాన్ సమర్పయామి. యథాసమధా స్థానం ప్రవేశయామి. శోభనార్థం క్షేమాయ పునరాగమనాయ చ. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవంలో స్వామివారి యొక్క సర్వ సైన్యాధ్యక్షుడైనటువంటి విశ్వక్షేణుల వారి ఆవాహన చేస్తారు. జయాసూత్రవతి సమేతంగా ఆవాహన చేస్తూ కళ్యాణ దేవతలందరినీ కూడా ఆవాహన చేస్తారు. ఆ కనిపించినటువంటి రజత కలశంలోకి వరుణదేవుణ్ణి ఆవాహన చేసి ఆ వరుణదేవతను ఆవాహన చేసిన తదుపరి త్రయోదశ ఉపచారాలను కళ్యాణ దేవతలకు జయాసూత్రవతి సమేత విశ్వక్షేణుల వారికి సమర్పణ చేసి పుణ్యాహవాచన కైంకర్యాన్ని అక్కడ సమంత్రపూర్వకంగా నిర్వహిస్తారు. ఈ కళ్యాణం లోక కళ్యాణకారకం కావున నిత్య నూతనోత్సాహ కళ్యాణ వేడుకగా జగత్ప్రసిద్ధి చెందినది స్వామివారి కళ్యాణోత్సవం. అందుకనే ఋగ్వేదంలో అధర్వణవేదంలో చెప్పినటువంటి ఆ సంస్కారాలను ఒక్కసారి మనం గమనించినట్లయితే అహం విశ్యామి మై రూపం అస్యా వేదదిత్ పశ్యన్ మనస కులాయం నస్తేయమద్మి
మనసోదముచ్యే స్వయం శ్రద్ధానో వరుణస్య పాశాన్. ఓ దేవి, కులాభివృద్ధిని కోరుచు నిన్ను నేను మనఃపూర్వకంగా ప్రేమించుచున్నాను. అట్లే నీవును నన్ను ప్రేమింపుము. నిన్ను వీడి నేను భుజింపను. నీకు తెలియకుండా ఏ సుఖమును అనుభవింపను. మనస్సులోనూ అట్టి తలంపును రానీయను. దుర్వ్యసనములను దుర్భావనలను విడనాడుదును. నీవును నాతో అట్లే వర్తింపుము. అట్లే నీ యొక్క ఆచరణను కొనసాగింపుము అని అందులో ఉన్నటువంటి అధర్వణ వేదంలో ఉన్నటువంటి సందేశం. అదిగో కనిపిస్తూ ఉన్నది కదా, పంచమృత్తిక పాలికలు. అందులోకి నవధాన్యాలను, అదేవిధంగా పుష్పాలను, పువ్వులను, అక్షతలను, తులసీదళాలను, గంధము, గుణనైవేద్యాలను, సకల పంచభూతాత్మకమైనటువంటి దేహానికి ప్రతీకగా ఉన్న ఆ పంచమృత్తికా పాలికలలోకి జీవశక్తిని ప్రసాదించమని స్వామివారిని పరిపరి విధాలుగా వేడుకుంటూ అక్కడ మనం ఈ సద్యో అంకురార్పణ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నాం. ఆ తదుపరి స్వామివారి యొక్క కైంకర్య దీక్షలో అనేక రకాలుగా మనం దర్శిస్తూ ఉన్నటువంటి విధి విధానాలన్నీ ఒక్కసారి మనకు మనమే ఆత్మసాక్షాత్కారం వైపు నడిపించుకుంటే ఈ యొక్క కైంకర్యాలన్నీ కూడా ఆత్మకు అంటిపెట్టుకుని ఉండవలసినటువంటి కైంకర్య విధులే. అందుకనే పైకి చూసేటటువంటివన్నీ కూడా అంతర్ముఖంగా అతుకుగా ఉండేటట్లుగా, అంటే ఆత్మకు అతుకుగా అంటిపెట్టుకుని సాగించేటట్లుగా, ఆత్మను ఉద్ధరించేటట్లుగా ఉన్నాయా ఈ కైంకర్యాలన్నీ కూడా. మనం చేసే పనులన్నీ కూడా అంతే. మనం చేసే పనులన్నీ కూడా కైంకర్యంగా మారడానికి కారణాలు వెతుక్కోవాలి మనం. అందుకే నిత్య కళ్యాణ మహోత్సవంలో ఉండేటటువంటి కైంకర్యాలన్నీ కూడా అంత భక్తిపూర్వకంగా మనం కర్మలన్నిటినీ చేయాలి అనే ఉద్దేశ్యంతో స్వామివారు నిత్య కళ్యాణ చక్రవర్తిగా ఆదర్శం అంటే ఇలా ఉండాలి అని చూయిస్తూ ప్రపంచానికి ఒక గొప్ప సందేశాన్ని ఇస్తూ ఉన్నారు నిత్య కళ్యాణం ద్వారా. భగవతో నారాయణస్య శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహికోత్సవ కర్మాంగం రక్షాసూత్రధారణార్థం రక్షాబంధన పూజాంచ కరిష్యే. ఓం శుచివో హవ్యామృత శుచీనాకం శుచికం హినోమ్యద్భరకం శుచిభ్యః ఋతేన సత్యమృత శాప ఆగంతుజు జన్మాన శుచయః పావకాః. ఓం షన్నో నిధత్తాం తపసోతిహర్తాం స్వయంభురగ్రే మృతగే మృతాగాం. ఓం శేషమావాహగామి సహస్రశీర్షమావాహగామి అనంతమావాహగామి నాగరాజమావాహగామి. శేషాయ నమః ఇదమాసనం. శేషాయ నమః పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆత్మనీయం సమర్పయామి, పుణ్యపుష్పై పూజయామి. శేషాయ నమః గురోపహారం నివేదయామి, పానీయం సమర్పయామి, తాంబూలం సమర్పయామి. శేషాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి. సుప్రీతః సుప్రసన్నః వరదా భవతు. ఓం స్వస్తి నో విమీతామశ్వినా భగస్వస్తి దేవ్యతిరనర్వణః. స్వస్తి పూషా అసురో దధాతు న స్వస్తిత్యావా పృథివీ సుచేతునా. స్వస్తగే వాయుపుప్రవామహై సోమం స్వస్తి భువనస్కగస్పతిః. బృహస్పతిం సర్వగణం స్వస్తగే స్వస్తగ ఆదిత్యాసో భవంతు నః. విశ్వే దేవానో అత్యా స్వస్తగే వైశ్వానరో వసురగ్ని స్వస్తగే. దేవా అవంతృభవ స్వస్తగే. స్వస్తి నో రుద్రః పాత్వం హసః. స్వస్తి మిత్రావరుణా స్వస్తి పథ్యే రేవతీం. స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అదితే కృధీం. స్వస్తి బంధా మనుచరేమ సూర్యా చంద్రమసా వివాం. పునర్తదతాఘ్నతా జానతా సంగమే మహీం. స్వస్తిగనం తార్క్ష్యమరిష్టనేమిం మహద్భూతం వాగసం దేవతానాం. అసురఘ్నమింద్రసఖం సమత్సు బృహద్యశో నావమివారుహేమాం. అంహోముచమాంగిరసంగగం చ స్వస్త్యాత్రేగం మనసా చతార్క్ష్యం. ప్రగతపానిశరణం ప్రపత్యే. స్వస్తి సంబాధేష్వభగన్నో అస్తు. శుభగం శుభం. ఓం నమో వెంకటేశాయ. వధువుతో వరుణి యొక్క ప్రతిజ్ఞను మనం విన్నాం కదా. అదేవిధంగా వధువు గురించి కూడా సర్వదేవతలతో వరుణి ప్రార్థన ఏ విధంగా ఉంటుందో మనం గమనించినట్లయితే, ఇంద్రాగ్ని ద్యావా పృథివీ మాతరిస్వామిత్రా వరుణా భగో అశ్వినోభా. బృహస్పతిర్మరుతో బ్రహ్మసోమయిమాం నారీం ప్రజయా వర్ధయంతు అని అధర్వణ వేదంలో మనం వినగలుగుతూ ఉన్నాం. సర్వవ్యాపక సర్వేశ్వరుడు మరియు ఈ ప్రపంచమందు గల సమస్త ప్రాకృతిక శక్తులు సభ్యులకు మానవులు ఈ నారీమణిని పుత్ర పౌత్రాదులతో వర్ధిల్లజేయుదురుగాక.
ఓ బంధుమిత్రులారా, మీరును ఈమె సంక్షేమమునకు సహకరింపుడు. ఇంద్రాగ్నులు, పృథివీ, ద్యులోకాలు, వాయువు, ప్రాణాపానములు, ఐశ్వర్యము, అశ్వినీ దేవతలు, ఉత్తమ ఉపదేశకులు, సభ్యమానవులు, చతుర్వేదవేత్తలు, చంద్రుడు ఈ నారీమణిని పుత్ర పౌత్రాదులతో వర్ధిల్లజేయుదురుగాక అని అంత గొప్ప ప్రతిజ్ఞతో కూడినటువంటిదే వివాహ సంస్కారం అంటే. అందుకనే ఎక్కడో ఉన్నటువంటి స్త్రీ ఎక్కడో ఉన్నటువంటి పురుషుణ్ణి కలుసుకోవడం అనేది, వాళ్ళిద్దరూ వైవాహికము అనేటటువంటి ఒక వ్యవస్థ ద్వారా, వైదిక వ్యవస్థ ద్వారా ఒకటిగా జీవించేటటువంటి ప్రక్రియ దేనికోసము అంటే వంశము నిలుపు కొరకే వివాహమనుచు అని హరిశ్చంద్ర మహాప్రభు చెబుతారు కదా. వంశమును నిలుపుట కొరకే వివాహము కలదు అంటే అందులో నుంచి మనం తెలుసుకోవలసినటువంటి సత్సంబంధాన్ని గమనించగలిగినట్లయితే మనం ఈ యొక్క వివాహ వ్యవస్థ ఎంత గొప్పగా ఉంటుందో, భార్యాభర్తల మధ్య ఎంత గొప్పదైనటువంటి అన్యోన్యతా భావం ఉండాలో మనకు ఈ యొక్క శాస్త్రాలన్నీ కూడా తెలియజేస్తున్నాయి. అందుకనే శాస్త్రాన్ని అనుసరించే మనం కళ్యాణాన్ని నిర్వహించుకుంటూ ఉండాలి. అదే సనాతన ధర్మం. నేటి కాలమాన పరిస్థితులను బట్టి ప్రపంచం మొత్తం కూడా ఈ యొక్క కళ్యాణ వేడుకలను ప్రతిరోజు కూడా ఆదర్శవంతంగా తీసుకోవాలనే ఉద్దేశంతో తిరుమల తిరుపతి దేవస్థానముల వారు ఇది ప్రతిరోజు కూడా ప్రత్యక్ష ప్రసారంగా ప్రపంచంలో ఉన్నటువంటి ఏ దేశంలో ఉన్నటువంటి వారైనా సరే ఈ యొక్క కైంకర్యాన్ని చూడాలనే ఉద్దేశంతో చూసి అందులో ఉన్నటువంటి ఆంతర్యాన్ని, నిత్య నూతనోత్సాహాన్ని ప్రతినిత్యము భార్యాభర్తలు అంటిపెట్టుకుని జీవించాలనే ఒక ఆదర్శంతో ఈ యొక్క శ్రీవారి కళ్యాణోత్సవాన్ని ప్రసరింపజేస్తూ ఉన్నారు. అదిగో మనం చూస్తూ ఉన్నాం ప్రతిసర బంధన కైంకర్య పనులను. ఆ స్వామివారి యొక్క దివ్యమైనటువంటి ఆ దక్షిణ హస్తానికి ఆ ప్రతిసర బంధనాన్ని అలంకరింపజేశారు. అదేవిధంగా ఇప్పుడు అమ్మవార్లకు వామహస్తానికి అలంకరింపజేస్తూ ఉన్నారు. కావున ప్రతిసర బంధన కైంకర్య వినులు, ప్రతిసరము అంటే దారము, 9 పోగులుగా కూర్చబడినటువంటి దారము. ఆ పసుపు దారాలలోకి మానవులకు భీతిని కలిగించేటటువంటి సమస్త ఆపదల నుంచి కాపాడేటటువంటి ఆ స్వామిని, సర్పదేవతలను ఆవాహన చేసి వాటిని స్వామివారి దక్షిణ హస్తానికి, అమ్మవార్ల యొక్క వామహస్తానికి ధరింపజేయబోతూ ఉన్నారు. కనుక ఈ యొక్క కైంకర్య విధులన్నీ కూడా మనకు ఆత్మకు అంటిపెట్టుకుని ఉండవలసినటువంటివి. నిరంతరము కూడా వాటిని మనం స్మరింపజేసుకుంటూ ఉండాలి, వాటిలోనే జీవిస్తూ ఉండాలి. అందుకనే లయబద్ధంగా జీవించేటటువంటి జీవితము అంటే అర్థం ఏంటి అంటే శాస్త్రాన్ని అనుసరించుస్తూ జీవించేటటువంటి జీవితము అని అర్థం. కనుక శాస్త్రం ఏం చెప్పిందో అది వైదిక ధర్మం. శాస్త్రము అంటే ఇక్కడ వేద ధర్మము అని అర్థం. వేదంలో ఉన్నటువంటిదే శాస్త్రం అంటే. అంతేగాని మధ్యలో ఎవరో కవులు కల్పించినటువంటి కల్పితాలు, మధ్యలో ఎవరో వాళ్ళు వీళ్ళు కల్పించినటువంటి కల్పితాలతో కూడినది శాస్త్రం కాదు. పూర్తిగా వేద ధర్మానికి వేద ప్రతిపాదితమైనది ఏదో అది శాస్త్రం. వేదమే శాస్త్రం. అలాంటి వేదం ఏమి చెబితే అది ధర్మం, అది సత్యం, అది నిఖరం. అదే త్రికాలేపి తిష్టతి ఇది సత్యం అంటే 3 కాలాల్లోనూ ఏదైతే శాసిస్తూ ఉన్నదో, 3 కాలాల్లోనూ ఏదైతే నిలిచి ఉన్నదో నిఖరంగా దాన్ని మాత్రమే సత్యము అంటారు. అదిగో కనిపిస్తున్నటువంటి ప్రతిసర బంధన కైంకర్యాన్ని మనం తిలకిస్తూ ఉన్నాం. శ్రీదేవికి, భూదేవికి ఈ యొక్క ఆ దారాన్ని, 9 పోగులతో ఉన్నటువంటి ఆ దారాన్ని వామహస్తానికి ధరింపజేస్తూ ఉన్నారు అర్చక స్వాముల వారు. అంటే ఈ యొక్క కైంకర్యాన్ని శ్రీమాన్ తాళ్ళపాక అన్నమాచార్యుల వారు వైఖానస ఆగమోక్తంగా నిర్వహించినటువంటి ఈ కళ్యాణ కైంకర్యాన్ని ఆ వంశీయుల చేతనే మళ్ళీ ఈ యొక్క విధులన్నీ నిర్వహించబడడం ఒక విశేషవంతమైనటువంటి ఒక అంశం. కనుక తిరుమలేశుడు ఎంతో ఠీవీగా రాజసోపేతంగా మనందరికీ దర్శనమిస్తూ అదిగో కనిపిస్తూ ఉన్నటువంటి ఆ సింహరాజ్యములు కలిగినటువంటి ఆ సింహాసనాన్ని ఎంతో గాంభీర్యంగా, ఎంతో ఠీవీగా, రాజసంగా ముల్లోకాలను ఏలినటువంటి ప్రభువు, సమస్త లోకాలకు బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీనివాస ప్రభువు మనందరికీ కూడా దివ్యంగా, తేజోమయంగా దర్శనమిస్తూ ఉన్నారు. ఆ విధంగా పరమాత్ముని యొక్క హృదయం ఎలాంటిది అంటే అది సాక్షాత్కార రూపం, సాకారంగా కనిపించేటటువంటి సాక్షాత్కార రూపం. సాకారం అంటే చూడడానికి వీలుగా ఉండేటటువంటి అర్చామూర్తి తత్వము అని అర్థం. అలాంటి శ్రీనివాస ప్రభువు మనకు కళ్యాణ చక్రవర్తిగా భగవతో నారాయణస్య శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహికోత్సవ కర్మాంగం ఔపాసనాగ్నో
आघारकर्म करिष्ये एतोन्विन्द्रमित्यज्ञालकं प्रोक्ष्याम् एतोन्विन्द्रं स्तवां शुद्धं शुद्धेन साम्नां शुद्धैरुक्थैर्वा वृद्धांसं शुद्ध आशीर्वान् ममत्वं मगदेवात्र विनमागजन्तां मय्याशीरस्तु मगदेवहूतिः होतारावरिशन्त पूर्वेरिष्टास्यामतनुवासवीराः माक्यजन्तमगानि हव्याकूतिः सत्यामनसो मे अस्तु ये नो मानिकाङ्कतवच्चनाहं विश्वे देवासो अधिवोचतामि देवी ईश्वरवीरुणकृणोत विश्वे देवास इह वीरगत्वं माहा आस्महि प्रजगामातनोभिर्मारधामत्विषते सोमराजन् उद्धन्यमानमस्या अमेध्यमवपाप्मानं यजमानस्य हन्तुं शिवानः सन्तु प्रतिजश्चतस्रश्चन्नो माता पृथिवीतो अगसातां जातवेदो भवनस्करेत इह सिञ्च तपसो गच्छ निष्कते अग्निमश्वत्थादिहव्यवाहकं शमीकर्पाच्चनगञ्जोमयोः उपावरोह जातवेदः पुनस्त्वं देवेभ्यो हव्यं वहनः प्रजानन् आगप्रजाकं मृगिमस्मासुधेक्यतस्रोतीतिह नो दुरोणीं कर्मणि वां देवेभ्यः शकेगम् अदितेन मन्यस्वाम् अनुमतेन मन्यस्वाम् सरस्वतेन मन्यस्वाम् देवसवितप्रसुवाम् तत्सवितुर्वरेणिकं भर्गो देवस्य धीमहि धिगो यो न प्रचोदयात् ब्रह्मजज्ञानं प्रथमं पुरस्तात् विसीमतः सुरुचो वेन आवह स बुद्धिगा उपमा अस्य विष्ठाश्रितश्च गो नमसतश्च विवह ओं ब्रह्माणमावाहगामि प्रजापतिमावाहगामि पितामहमावाहगामि हिरण्यगर्भमावाहगामि ब्रह्मणे नमः इदमासनं सोमोधेनुकं सोमो अरवन्तमाशुकं सोमो वीरं कर्मण्यं दधातु साधन्यं विदत्यगुं सभेगं पितुश्रवणं यो ददास तस्मै ओं सोममावाहगामि यज्ञाङ्गमावाहगामि इन्दुमावाहगामि चन्द्रमावाहगामि सोमाय नमः इदमासनं ब्रह्मणे नमः सोमाय नमः सर्वोपचारान् समर्पयामि ब्रह्मन् प्रोक्षिष्यामि सोम प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावर्धकत्वं नागस्य पृष्ठे गजमानोऽस्तु सप्तर्षीनागं सुकृतां यत्र लोकस्तत्रयमं यज्ञे यजमानं च देहि ॐ प्रोक्षां दिवे त्वाम् अन्तरिक्षागत्वां पृथिव्यै पोषागत्वाम् उपाभ्यां देवसवितप्रहरेम वीतगे पूषाते ग्रन्थिं विष्कतु आदित्यव्यञ्जनमसीं ऊर्णामृतसन्त्वास्तुनामीं स्वासस्थं देवेभ्यः विष्णोस्तुपसी दक्षिणतो विष्णोस्तुपसी उत्तरतवदीच्चैर्युञ्जनमसि विष्णोस्तुपसी पश्चिमतः सौधत्तां देवेभ्यो विष्णोस्तुपसी श्रुतासी घृतासी ध्रुवासी तारुणासी वानस्पत्योऽसि देवेभ्यः शुन्धस्वां पृथिव्यापो गृहीष्यामि को वो गृह्णातु स वो गृह्णातु कस्मै वो गृह्णामि तस्मै वो गृह्णामि पोषागवहम् अनया पृथिव्यापो गृहीष्यामि प्रणितिपात्रयोः ब्रह्माणमावाहगामि सोममावाहगामि ब्रह्मन्नवप्रणेष्यामि सोमावप्रणेष्यामि यजमानवाचं यच्छां प्रणगयज्ञं देवतावर्धकत्वं नागस्य पृष्ठे गजमानोऽस्तु सप्तर्षीनागं सुकृतां यत्र लोकस्तत्रयमं यज्ञे यजमानं च देहि ओं प्रणयां को वो गनक्ति स वो गनक्तुं संविशन्तान् दैवीर्विषपात्राणि देवयज्ञागीं संविशन्तान् दैवीर्विषपात्राणि देवयज्ञागीं दक्षिणप्रणिधौ ब्राह्मेण तीर्थेन ओं प्रजापतिमावाहगामि इन्द्रमावाहगामि अग्निमावाहगामि सोममावाहगामि उत्तरप्रणिधौ अग्निशोमावाहगामि वसूनावाहगामि मरुत आवाहगामि रुद्रानावाहगामि अप उपस्पृश्याम् ओं श्रीविष्णुमावाहगामि बृहस्पतिमावाहगामि मित्रमावाहगामि वरुणमावाहगामि आदित्यानावाहगामि अश्विनमावाहगामि पूषणमावाहगामि कक्षमावाहगामि कक्षदेवत सोममावाहगामि औपासनेज्ञमावाहगामि यज्ञदेवत विश्वान् देवानावाहगामि सर्वदेवानावाहगामि आद्यपात्रे प्रजापतिगे जुष्टनिर्वपामि इन्द्राय जुष्टनिर्वपामि वसुभ्यो जुष्टनिर्वपामि मरुद्भ्यो जुष्टनिर्वपामि रुद्रेभ्यो जुष्टनिर्वपामि अप उपस्पृश्याम् ओं श्रीविष्णवे जुष्टनिर्वपामि बृहस्पतिगे जुष्टनिर्वपामि मित्राय जुष्टनिर्वपामि वरुणाय जुष्टनिर्वपामि आदित्येभ्यो जुष्टनिर्वपामि अश्वेभ्यां जुष्टनिर्वपामि पूष्णे जुष्टनिर्वपामि कक्षाय जुष्टनिर्वपामि कक्षदेवत सोमाय जुष्टनिर्वपामि औपासनेज्ञाय जुष्टनिर्वपामि यज्ञदेवत विश्वेभ्यो देवेभ्यो जुष्टनिर्वपामि सर्वदेवेभ्यो जुष्टनिर्वपामि आज्यं तृप्यधिष्ठगामि चरुं तृप्यधिष्ठगामि अग्नेर्ज्योतिरसीं समिदसि स्वाहा अमृतमसि वारुणमसीम् अन्तरितगुं रक्षोऽन्तरितारातिगः प्रत्युष्टगुं रक्ष प्रत्युष्टारातिगः चित्पदि स्वा पुनः त्वच्छित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा वाक्पति स्वा पुनः त्वच्छित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा
దేవస్వా సవితా పునః త్వచ్చిత్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిः స్వాహా అక్షత ఆజ్య చరుభిः ఇంద్రాయ నమః అగ్నయే నమః గమాయ నమః నిరుతగే నమః వరుణాయ నమః వాగవే నమః కుబేరాయ నమః ఈశానాయ నమః అగ్నయే నమః జాతవేదసే నమః సహోజసే నమః అజిరాప్రభవే నమః వైశ్వానరాయ నమః నిర్యాతసే నమః పంక్తిరాతసే నమః విసర్పిణే నమః అగ్నిపురుషాయ నమః దితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిధప్రసుభాం అగంతగిత్మ ఆత్మా జాతవేదస్తేనేభ్యస్మవర్ధస్పతేర్థవర్ధగతాస్మాన్ ప్రజగా పశుభిర్బ్రహ్మవర్చసేనాన్నాత్యేన సమేధగస్వాహా వాగవ్యాదాగ్నేగాంతం ప్రజాపతగే స్వాహా నైరుత్యా ఈశానాంతమింద్రాగ స్వాహా అగ్నగే స్వాహా సోమాగ స్వాహా వసుభ్య స్వాహా మరుద్భ్య స్వాహా రుద్రేభ్య స్వాహా అప ఉపస్పృశ్యాం ఓం శ్రీ విష్ణవే స్వాహా బృహస్పతగే స్వాహా మిత్రాగ స్వాహా వరుణాగ స్వాహా ఆదిత్యేభ్య స్వాహా అశ్వేభ్యాగ స్వాహా పూష్ణే స్వాహా కక్షాగ స్వాహా కక్షదేవత సోమాగ స్వాహా ఔపాసనేజ్ఞాగ స్వాహా యజ్ఞదేవత విశ్వేభ్యో దేవేభ్య స్వాహా సర్వదేవేభ్య స్వాహా ద్రవ్యాభిగార్యాం ఓం భూ స్వాహా ఓం భువ స్వాహా ఓం శుభ స్వాహా ఓం భోర్భవ శుభ స్వాహా అదితేన్వమగ్గస్థాః అనుమతేన్వమగ్గస్థాః సరస్వతేన్వమగ్గస్థాః దేవసవిధప్రాసావీః ఓం భూః శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహికోత్సవకర్మాంగం ఔపాసనాగ్నౌ కృతాం ఆఘారాంతే సర్వదోష ప్రాగశ్చిత్తార్థం అదో దేవాది వైష్ణవాహుతిర్హోష్యేం అదితేన మన్యస్వాం అనుమతేన మన్యస్వా సరస్వతేన మన్యస్వా దేవసవిధప్రసుభాం ఓం అతో దేవా అవంతు నోగతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామ స్వాహా ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాని దధే పదం సమూఢమస్య పాకం సురే స్వాహా త్రీని పదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్యాం తతో ధర్మాని ధారయన్ స్వాహా విష్ణోః కర్మాణి పుష్కతగతో వ్రతాని భస్మశేం ఇంద్రస్య గుజ్యః సఖా స్వాహా తద్విష్ణోః పరమం పదకం సదా పుష్కంతి సూరగః దివి వజక్షురాదదగ్గ స్వాహా తద్విప్రాసో విపన్యవోజాక్రమాకం సస్తమింధతే విష్ణోర్యత్పరమం పదగ్గ స్వాహా ఓం భూ స్వాహా ఓం భువ స్వాహా ఓం శుభ స్వాహా ఓం భూర్భవస్సుభ స్వాహా అదితేన్వమగ్గస్థాః అనుమతేన్వమగ్గస్థాః సరస్వతేన్వమగ్గస్థాః దేవసవిధప్రాసావీః దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే కన్నుల నిద్దురదేరా గక్కన మేలుకొని ఉన్నతి మొకాలు చూచేరొకరొకరు కన్నుల నిద్దురదీరా గగ్గన మేలుకొని ఉన్నతి ముఖాలు చూచేరొకరొకరు పన్నీరందియరే పావడలు నందియరే పన్నీరందియరే పావడలు నందియరే గన్నన కాళాంజి దగ్గర బట్టరే దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే
తతితో బాగాలీయరే గగనత్తాలు చూపరే తతితో బాగాలీయరే మొగరుదేర కస్తూరి ఉండలీయరే దేవుడు దేవియునదే తెరదీయరే పూల దండలు తీసి పూలీయరే విద్య కాగిలించుకుంటా ప్రియములే ఆడుకుంటా ఒగ్గిరి రతులకును ఒకరొకరు బిక్కి కాగిలించుకుంటా ప్రియములే ఆడుకుంటా ఒక్కిరి రతులకును ఒకరొకరు అగ్గమై శ్రీ వెంకటేశుడల మేలు మంగాగుడి అథ భగవతో మహాపురుషస్య శ్రీమదాది నారాయణస్య అచింత్య పరిమిత శక్త్యా ప్రియమానస్య మహాజలౌఘస్య మధ్యే పరిభ్రమమానానామనేక కోటి బ్రహ్మాండానామేకతమే పృథివ్యప్తేజో వాగవ్యాకాశహంకార మహదవ్యక్తాఖ్య సప్తావరణైరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానంతాష్టదిగ్గజో పరిప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానామూర్ధ్వభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానామధో భాగే మహానాలాగమానస్య ఫణిరాజస్య శేషస్య సహస్రఫణామణిమండలమండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రదీకాఖ్య అష్టదిక్తంతి శుండాదండోత్తంభితే అమరావతి తేజోవతి సంయమని రక్షోవతి సింధుమతి గంధవచ్చలకావతి యశోవతీతి అష్టదేవపురీ విరాజితే ఇంద్రాగ్నియమ నిరుతివర్ణవాయు కుబేర ఈశానాఖ్యాష్టలోకపాలక పరిపాలితే లోకా లోకాచలవలయితే లవనేక్షుసురా సర్పరిదధి క్షీరశుద్ధోదకాఖ్య సప్తార్ణవ పరివృతే జంబోప్లక్ష కుశక్రౌంచ శాకశాల్మలిపుష్కరాఖ్య సప్తద్వీపద్వీపితే మహేంద్రమలయ సఖ్య సుక్తిమదృక్షవద్వింధ్య పారిగాత్రాఖ్య సప్తకులపర్వత విరాజితే భారత కిం పురుష హరీలావృత భద్రాశ్వకేతుమాల హిరణ్యకరమనక కురువర్షాఖ్య నవవర్షానాం మధ్యే భరతవర్షే భరతఖండే మహాసరోరుహాకార 50 కోటి యోజన విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబోద్వీపే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే కర్మభూమౌ అవంతి కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాయాః పూర్వదిగ్భాగే మేరోర్దక్షిణదిగ్భాగే శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే మమ అనేక జన్మసు ఇహ జన్మని చ ఏతత్ క్షణ పర్యంతం బాల్య యౌవన కౌమార వార్ధకేషు రహసి ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహాపాతకాది సమస్త దురితక్షయార్థం దశ పూర్వేషాం దశ పరేషాం మద్వంశ్యానాం మాతృవంశ్యానాం సర్వేషాం పితॄణాం శ్రీహరిలోకే నివాససిత్యర్థం త్రిగుణీకృత అగ్నిష్టోమ అతిరాత్రాప్తోర్యామ శాంతపన వాజపేయ పౌండరీక అశ్వమేధాదీం శతక్రతు పుణ్యఫలావాప్యర్థం ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాది లోకేషు సాలోక్య సామీప్య సారూప్య సాగుచ్యమితి చతుర్విధ మోక్ష ఫలసిత్యర్థం శ్రీ లక్ష్మీ నారాయణ ప్రీత్యర్థం శ్రీ విఖనో మునీంద్ర మతానుసారిభిః భృగ్వాదిభిః మన్వాదిభిః వసిష్ఠాదిభిః దివ్య మహర్షిభిః ఉక్త గృహ్య ధర్మశాస్త్ర పురాణ ఇతిహాస ప్రతిపాదితాం కన్యాదాన కల్పోక్త సకల ఫలావాప్యర్థం
కన్యాదానం కరిష్యే. అస్య శ్రీమదాది నారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య సుదర్శన పాంచజన్య కౌమోదకీ నందక శార్ంగాది పంచాయుధరస్య కోటి సూర్య ప్రకాశస్య శ్రీమతో వైకుంఠనాయకస్య శ్రీమద్ వైఖానస భగవచ్ఛాస్త్ర ప్రకారేణ ఆంగీరస భారహస్పత్య భారద్వాజ త్రిగారుషేగ ప్రవరాన్విత భారద్వాజస గోత్రోద్భవస్య పంచవిధ వ్యూహ విభేదేన ప్రవర్తమానస్య పరతత్వ విభవ వ్యూహ అంతర్యామి అర్చావతార స్వరూపస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణోన్నప్త్రే ఆంగీరస భారహస్పత్య భారద్వాజ త్రిగారుషేగ ప్రవరాన్విత భారద్వాజస గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూల ప్రకృతి స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయకర్మణో ఖ్యాతివశాత్ ఉత్పత్తి స్థితిలయ కారణభూతస్య శ్రీ మహావిష్ణోః పరవాసుదేవ శర్మణః పౌత్రాయ ఆంగీరస భారహస్పత్య భారద్వాజ త్రిగారుషేగ ప్రవరాన్విత భారద్వాజస గోత్రోద్భవస్య సమస్త దేవతాం నికుట మకుట మణిగణ విజృంభిత పాదార విందస్య అర్చావతార రూప భగవతః ప్రత్యుమ్నావతారస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శర్మణః పుత్రాయ ఆంగీరస భారహస్పత్య భారద్వాజ త్రిగారుషేగ ప్రవరాన్విత భారద్వాజస గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటహార కేయూరాం దివ్యాభరణభూషితాయాం దివ్య కౌస్తుభాలంకృతాయాం దివ్య పీతాంబరధరాయాం దివ్యమాల్యోభిశోభితాయాం ప్రపన్న పారిజాతాయాం నిజావతారాయాం స్వర్ణగరుడ వాహనారూఢాయాం అచింత్యాద్భుత నిత్య యౌవనాం స్వభావలావణ్య తేజో రత్నాకరాయాం అఖిల శాఖాత్యాగినోం అఖిల లోక పవిత్రాయాం శ్రవణ నక్షత్రే మకర రాశౌ జాతాయాం శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే వరాయాం ఋగ్యజుస్సామాధర్వణ సకల వేదాధ్యాగినీం భార్గవచ్యవన ఆప్నువాన ఔర్వవేదల పంచారుషేగ ప్రవరాన్వితాం భార్గవస గోత్రోద్భవీం సర్వాలంకారవతీం సకల సురాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసినీం ఆనందగుణాత్మికాం మూల ప్రకృతి రూపాం ఉత్తర ఫల్గుని నక్షత్రే కన్యా రాశౌ జాతాం భృగో సంకల్పతనయాం భార్గవీం శ్రీదేవీ నామ్నీం కన్యాం వృణీమహే వృణీత్వం దాస్యామి ఋగ్యజుస్సామాధర్వణ సకల వేదాధ్యాగినీం కాశ్యప ఆవత్సారణీ ధ్రువత్రిగారుషేగ ప్రవరాన్వితాం కాశ్యపస గోత్రోద్భవీం సర్వాలంకారవతీం సకల సురాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం బహూ శ్యామలాంగీం రేవతీ నక్షత్రే మీనరాశౌ జాతాం కశ్యప ప్రజాపతే సంకల్పతనయాం ఇమాం భూదేవీ నామ్నీం కన్యాం వృణీమహే వృణీత్వం దాస్యామి కన్యాం కనక సంపన్నాం కనకాభరణీర్గుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోక జిగేషగాం కన్యాం సలంకృతాం సాధ్వీం సుశీలాగ సుమేధసే ప్రగతోహం ప్రగచ్ఛామి ధర్మకామార్థ సిద్ధగే విశ్వంబరా సర్వభూతా సాక్షిణః సర్వదేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతిః కన్యాదాన ముహూర్తః సుముహూర్తో అస్తు. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవంలో స్వామివారి యొక్క ప్రవర చెప్పి ఉన్నారు, స్వామివారి యొక్క గోత్ర సూత్రాదులు చెప్పి ఉన్నారు. స్వామివారి యొక్క దివ్య మంగళ స్వరూపానికి మూలమైనటువంటి ఆ స్థూలాలను సూక్ష్మాలను
తెలియజేశారు. అందుకనే ఎవరికైనా సరే ప్రవరలు అంటే వంశమూలానికి సంబంధించినటువంటి వాటిని ఎవరైతే గట్టిగా పట్టుకొని మనకు దేవీ దేవతల యొక్క ప్రజ్ఞాపాఠవాలన్నీ కూడా ఎక్కడి నుంచి ఉంటాయంటే మూలాల్లోనే ఉంటాయన్నమాట. అందుకనే ఆ ఇంటి పేరు తర్వాత గోత్ర సూత్ర ప్రవరలు అన్నీ కూడా మనకు ఎంతగానో మన యొక్క ఒక మూలమైనటువంటి చిరునామాకు చిహ్నంగా చెబుతారన్నమాట. అలాంటిది స్వామివారు కూడా భారద్వాజ గోత్రోద్భవులై ఎంత వైభవోపేతంగా ఈ యొక్క కళ్యాణాన్ని నిర్వహించుకుంటూ ఉన్నారో మనం అందరం గమనిస్తూ ఉన్నాం. అందుకనే ప్రపంచ వీక్షణంగా అద్వితీయమైనటువంటి పాత్రను పోషిస్తూ ఉన్నటువంటి దేవదేవుడు నేడు కళ్యాణమూర్తి అయి ప్రతినిత్యము కూడా ఈ యొక్క కళ్యాణ కైంకర్యాన్ని నిర్వహించుకుంటూ ఎంతో కాలం నుంచి కూడా ఈ యొక్క కైంకర్య విధులను స్వామివారు నిర్వహించుకుంటూ ఉన్నారు. అందుకే చూసేటటువంటి దృష్టి భగవంతుని యొక్క దృష్టితో భగవంతుని యొక్క ఆత్మ అనురక్తి భక్తితో చూసినట్లయితే కనిపించే ప్రతిదీ కూడా అమృతతుల్యమైనటువంటి పరమాత్మ అంశగా కనిపిస్తూ ఉంటుంది. అందుకనే దాన్ని మనం గట్టిగా పట్టుకోవాలి. అలా స్వామివారి యొక్క నిర్దేశించినటువంటి వైదిక ధర్మాలతో సూచించేటటువంటి విధులన్నిటినీ కూడా మనం అంతే శ్రద్ధగా మనం నిర్వహించుకోవాల్సి ఉంటుంది. అందుకనే మన భారతీయ వివాహ వ్యవస్థలో అయినా సరే భారతీయ పండుగలైనా సరే సనాతన ధర్మానికి సంబంధించినటువంటి పండుగలైనా అంతే నిష్టగా వైదిక సూత్రాలతో వేద ప్రతిపాదితంగా నిర్వహించుకోవాలి. అప్పుడు మాత్రమే దేవీ దేవతల యొక్క అనుగ్రహం కలుగుతూ ఉంటుంది. అందుకనే వేదాల్లో చెబుతూ ఉంటారు మరుత్తులని విశ్వేదేవతలని ఇంద్రుడు వరుణుడు అగ్నిదేవుడు వీళ్ళందరి యొక్క ప్రవేశం ఎంత అందమైనదో ఎంత సుందరమైనదో ఎంత చాకచక్యంగా ఉంటుందో ఈ విశ్వం మొత్తం కూడా మనం వేదంలో ఉన్నటువంటి సమాచారాన్ని గ్రహిస్తే అర్థమవుతూ ఉంటుంది. అందుకనే అగ్ని ప్రతిష్టాపన కైంకర్యం వివాహంలో ముఖ్యమైనది ఏంటి అంటే అగ్ని ప్రతిష్ట. ఆ అగ్ని ప్రతిష్టాపన కైంకర్యంలో స్వామివారు వెలిగించేటటువంటి సంకల్పం ఏ స్థాయిలో ఉండాలో ఇక్కడ సూచిస్తూ ఉన్నారన్నమాట. అందుకనే కళ్యాణము అనే క్రతువులో ప్రతిదీ కూడా దేనికదే గొప్పది అయినప్పటికీ కూడా వెలిగించబడేది వెలిగించబడుతూ ఉంటుంది, వెలిగిస్తూ ఉంటుంది. అందుకనే ఈ జ్ఞానం అనేది ఎలాంటిది అంటే భగవద్గీతలో చెబుతూ ఉన్నాడు శ్రీకృష్ణుడు, సమస్త కర్మలను జ్ఞానాగ్ని చేత దహించుకొనుము అర్జున అంటూ ఉన్నాడు. అలాంటి జ్ఞానానికి ప్రతీకగా ఉన్నటువంటిదే అగ్నితత్వం. కావున ఒక్కసారి వస్తే పోదు, పోతే రాదు. ఒక్కసారి వస్తే పోనిది జ్ఞానం, ఒక్కసారి పోతే రానిది అజ్ఞానం. కనుక మనం సంపాదించుకోవలసినది జ్ఞానం. దేనికి సంబంధించినటువంటి జ్ఞానం? పరమాత్మకు సంబంధించినటువంటి మనలో ఆత్మగా రమించేటటువంటి ఆ దివ్యమైనటువంటి ఒక సచ్చిదానంద స్వరూపానికి సంబంధించినటువంటిదే జ్ఞానం. అది తెలుసుకున్నప్పుడే మనకు జన్మ సార్థకం అవుతుందన్నమాట. అందుకే సమస్త కర్మలను జ్ఞానాగ్ని చేత దహించుకునేటటువంటి ప్రజ్ఞ ఎప్పుడు మనకు కలుగుతుంది అంటే అసలైనటువంటి సమాచారం తెలుసుకున్నప్పుడు, అసలైనటువంటి కుదురైనటువంటి సత్యాన్ని మనం స్వీకరించినప్పుడు, సేకరించినప్పుడు అప్పుడు మాత్రమే అవగతమవుతూ ఉంటుందన్నమాట. అందుకనే దివ్య లీలా వినోదాలన్నీ కూడా ఈ యొక్క హృదయ పీఠిక మీద స్వామివారు వేంచేస్తూ ఉన్నారు. ఎవరి కోసం? మనందరి కోసం. హృదయ పీఠిక ఎవరి కోసం ఉన్నది? భగవంతుని యొక్క నిర్దిష్టమైనటువంటి ఆకృతిని నిలుపుకునేదాని కోసం ఉన్నది కదా. ఆ విషయాన్ని మనం తెలుసుకొని కూడా ఎందుకు ఇంత మనం వెనకడుగు వేయాలి? ఒక్కడుగు ముందుకు వేస్తే పరమాత్మ 10 అడుగులు మన కోసం వస్తూ ఉన్నాడు కదా. అలాంటి పరమాత్మ కోసం మనం ఏం చేయాలి అంటే త్యాగబుద్ధితో కూడినటువంటి వైరాగ్య భావంతో కూడినటువంటి జ్ఞానపూరితమైనటువంటి మనస్సు కావాలి. అలాంటి మనస్సుకు మించినటువంటి వస్తు ద్రవ్యం, పవిత్రమైనటువంటి ద్రవ్యం ఈ సృష్టిలోనే ఏది లేదు. కనుకనే మనం ఒక కొబ్బరికాయ కొట్టినా కూడా అందులో ఉన్నటువంటి స్వచ్ఛమైనటువంటి గంగాజలం, ఆ జలం ఎంత పవిత్రంగా ఉంటుందో, ఎంత శుద్ధోదకంగా మనకు దర్శనమిస్తుందో, అలాంటి మనస్సు నాకు ఇంత స్వచ్ఛంగా ఇంత పవిత్రంగా ఉంది స్వామి ప్రభు అని వేడుకోవడం అన్నమాట అందులో ఉన్నటువంటి ఆంతర్యం. అలా ఎన్ని వస్తుద్రవ్యాలు మనం అక్కడ తెచ్చి పెట్టుకున్నా సరే మనస్సు అనేటటువంటిది అత్యద్భుతమైనటువంటి పవిత్రత చేకూర్చబడి
స్వామివారి యొక్క నామంతో ఆ మనస్సు, స్వామివారి యొక్క స్మరణతో ఆ మనస్సు, స్వామివారి యొక్క లీలా విశేషాదులను స్మరించడం వల్ల ఆ మనస్సు ఏ విధంగా మారుతూ ఉంటుంది. అలా మారినప్పుడు ఆ హృదయం ఎలాంటిదై ఉంటుంది? స్వామివారి కోసం పూర్తిగా సమర్పణాభావంగా చేసేటటువంటి, అర్పించేటటువంటి మనస్సుగా మారి ఉంటుంది. మనం ముందుగా ఒక భూమిని దున్ని అందులో ఒక విత్తు నాటాలంటే ముందుగా ఆ భూమిని సేద్యం చేసి, చదును చేసి, అనేక రకాలుగా దానిని విత్తనం వేస్తే మొలకెత్తడానికి వీలుగా చేయవలసినటువంటి విధులు ముందుగా ఏమి చేయవలనో అవన్నీ చేస్తాం కదా. అలాగే ఈ హృదయ భూమిని కూడా ఆ విధంగా చదును చేసి పరమాత్మ భక్తి అనేటటువంటి బీజాన్ని నాటుకోవడానికి సిద్ధపరచుకొని మనం ప్రవర్తించాలి ప్రతినిత్యము కూడా, ప్రతి క్షణము కూడా. అప్పుడు మాత్రమే పరమాత్మ అనేటటువంటి దివ్యమైనటువంటి ఫలం మన హృదయ స్థానం అంటే మన శరీరంలోనే ఆవిష్కరించబడి, లేదంటే ఉన్నదే ఆవిష్కృతమై మనకు ప్రకటితమవుతుందన్నమాట. ఈ యొక్క సమాచారం ఇదంతా కూడా మనం సాధనాపూర్వకంగా తెలుసుకోవాల్సినటువంటి అంశము. అదిగో అసలైనటువంటి ప్రధానమైనటువంటి ఘట్టం. కళ్యాణంలో ప్రధానమైనటువంటి ఘట్టం మాంగళ్యధారణ సుముహూర్తం. అది మనం సభక్తిపూర్వకంగా వీక్షిస్తున్నాం. కన్నులారా అందరూ దర్శించండి. ఓం నమో వెంకటేశాయ. నమసృతాం తంత్రగో వేద అన్వసృత్యంతాం తాన్ హస్తే కురుతాం అతః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతునా కంఠే బధ్నామి శుభగే రక్షత్వం భువనత్రయం. శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణం కరోమి. ఓం ప్రజాపతి సోమగుం రాజా నమసృజతాం తంత్రగో వేద అన్వసృత్యంతాం తాన్ హస్తే కురుతాం అతః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతునా కంఠే బధ్నామి శుభగే రక్షత్వం భువనత్రయం. భూదేవ్యై నమః. మాంగళ్యధారణం కరోమి. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్త అస్తు. వెలయుని కళ్యాణ వేదిగా వెలయుని కళ్యాణ వేదిగా మతి నుండి కలికి
శ్రీనివాసస్వామినः వైవాహికోత్సవకర్మాంగం ఔపాసనాగ్నౌ ప్రధానహోమం హోష్కేం అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవితప్రసుభాం ఓం అగ్నిరేతు ప్రథమో దేవతానాగుంసోऽस्य ప్రజాం చుతమృత్యుపాశాత్ తదయకం రాజా వరుణోనుమన్యతా యథైజగ్స్త్రీపౌత్రమఖన్నరోదాత్ స్వాహా ఇమామగ్నిస్త్రాగతాం గార్హపత్య ప్రజాం చుతమృత్యుపాశాత్ తదయగుం రాజా వరుణోనుమన్యతా యథైజగ్స్త్రీపౌత్రమఖన్నరోదాత్ స్వాహా ఇమామగ్నిస్త్రాగతాం గార్హపత్య ప్రజామస్కీనగతు దీర్ఘమాగుః అశోన్యోపస్థా జీవతామస్తు మాతా పౌత్రమానందమభిప్రబుధ్యతాం మయగ్గ స్వాహా చిత్తం చ స్వాహా చిత్తిశ్చ స్వాహా ఆకూతం చ స్వాహా ఆకూతిశ్చ స్వాహా విజ్ఞాతం చ స్వాహా విజ్ఞానం చ స్వాహా మనశ్చ స్వాహా శక్వరీశ్చ స్వాహా దరసశ్చ స్వాహా పూర్ణమాసశ్చ స్వాహా బృహచ్చ స్వాహా రథంతరం చ స్వాహా ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా భోగం శుభ స్వాహా ఓం భూర్భవస్సువ స్వాహా అదితేన్వమగ్గస్థాః అనుమతేన్వమగ్గస్థాః సరస్వతేన్వమగ్గస్థాః దేవసవితప్రాసావీః శ్రీ శ్రీనివాసస్వామినः వైవాహికోత్సవకర్మాంగం ఔపాసనాగ్నౌ లాజహోమం హోష్కేం అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవితప్రసుభాం ఇమాన్ లాజానామిత్యభిగార్య ఓం ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం ఇయం నార్యుపప్రూతేక్నౌ లాజానావపంతి దీర్ఘాగురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా ఓం ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం ఇయం నార్యుపప్రూతేక్నౌ లాజానావపంతి దీర్ఘాదురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా ఓం ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం ఇయం నార్యుపప్రూతేక్నౌ లాజానావపంతి దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా భోగం శుభ స్వాహా ఓం భూర్భవస్సువ స్వాహా అదితేన్వమగ్గస్థాః అనుమతేన్వమగ్గస్థాః సరస్వతేన్వమగ్గస్థాః దేవసవితప్రాసావీః శ్రీ శ్రీనివాసస్వామినः వైవాహికోత్సవకర్మాంగం ఔపాసనాగ్నౌ కృతాం సర్వహోమాంతే సర్వదోష ప్రాగశ్చిత్తార్థం అతో దేవాదివైష్ణవాహుతిర్హోష్కేం అదితేన మన్యస్వాం అనుమతేన మన్యస్వాం సరస్వతేన మన్యస్వాం దేవసవితప్రసుభాం ఓం అతో దేవా అవంతు నాగతో విష్ణురవిచక్రమే పృథివ్యా సప్తధామభి స్వాహా ఇదం విష్ణురవిచక్రమే త్రేధాని దధే పదం సమూఢమస్య భాగం సురే స్వాహా త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్యః తతో ధర్మాని ధారయన్ స్వాహా విష్ణోః కర్మాణి పుష్కతగతో వ్రతాని పస్పశేం ఇంద్రస్య యుజ్యః సఖా స్వాహా తద్విష్ణోః పరమం పదగం సదా పశ్యంతి సూరయః దివీవ చక్షురాదదగ్గ స్వాహా తద్విప్రాసో విమన్యవోజా కృపాగం సస్సమింధతే విష్ణోర్యత్పరమం పదగ్గ స్వాహా ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా భోగం శుభ స్వాహా ఓం భూర్భవస్సువ స్వాహా అదితేన్వమగ్గస్థాః అనుమతేన్వమగ్గస్థాః సరస్వతేన్వమగ్గస్థాః దేవసవితప్రాసావీః శ్రీ శ్రీనివాసస్వామినः వైవాహికోత్సవకర్మాంగం ఔపాసనాగ్నౌ కర్మ సాత్పుణ్యార్థం ఉపరిష్టాదంతహోమం హోష్కేం అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవితప్రసుభాం
ఓం యదస్య కర్మణోత్యరీరిచం యత్వాన్యోనమిహాకరం అగ్నిష్టస్విష్టకృత్ విద్వాన్ సర్వగ్గస్విష్టకం సుహృతం కరోతు స్వాహా అగ్నగే స్వాహా అగ్నగే నాదాగ స్వాహా అగ్నగే నపతగే స్వాహా ప్రజాపతగే స్వాహా ఇంద్రాగ స్వాహా ఇష్టేభ్య స్వాహా వషడనిష్టేభ్య స్వాహా భేషజం దురిష్ట్యై స్వాహా నిష్కృత్యై స్వాహా దౌరార్థ్యై స్వాహా దైవేభ్య స్వాహా తనోభ్య స్వాహా రుద్ధ్యై స్వాహా సమృద్ధ్యై స్వాహా సర్వసమృద్ధ్యై స్వాహా ఏధోస్కేది శ్రీమహి స్వాహా ఏధోస్కేది శ్రీమహి స్వాహా సమిదసి తేజోసి మగిదేహి స్వాహా యమస్య దేమహి మృత్యోర్మే పాహి స్వాహా సూర్యస్య ధీమహి చక్షుర్మే పాహి స్వాహా సోమస్య ధీమహి చిత్తం మే పాహి స్వాహా వాగోర్ధీమహి ప్రాణాన్మే పాహి స్వాహా బ్రహ్మణో ధీమహి బుద్ధిం మే పాహి స్వాహా సప్తదే అగ్నే సమిధః సప్త జిహ్వా సప్త ఋషయః సప్తధామ ప్రిగాణీం సప్తహోత్రా సప్తధాత్వా గతంతి సప్తగో నీరాపృణస్వాం ఘృతేన స్వాహా అగ్నిర్జీర్ణక్ స్వాహా వేదిర్జీర్ణక్ స్వాహా ద్యౌర్జీర్ణక్ స్వాహా ఓషధి వనస్పతి గంధర్వాప్సరసశ్చైవ జీర్ణక్ స్వాహా ఓం మృతధాన విద్వాననష్టఘృతేన పూర్ణమాహుతింజోమి మనసా ప్రజాపతగే స్వాహా ఆద్యశేషమింద్రాగజోమి స్వాహా అగ్నిస్తృప్యదో వేదిస్తృప్యదో ద్యౌస్తృప్యదో పృథివీస్తృప్యదో అతిథేన్వమగ్రస్థాః అనుమతేన్వమగ్రస్థాః సరస్వతేన్వమగ్రస్థాః దేవసవిధప్రాసావీః ఆవాహి దేవతాభ్యో నమః యథా సుఖమిధాస్థానం ప్రవేశగామీం అక్షితమక్షిత్యై జహోమీం అక్షితవసిమామే క్షేష్ఠాః ప్రాచ్యాం దక్షిణాగాం ప్రతీచ్యాం ఉదీచ్యాం ఊర్ధ్వాగాం అధరాగాం మార్జగంతాం పశ్చిమతః పరిధిమపనగాం పశ్చిమతః పరిధిమపనయాం దక్షిణతః పరిధిమపనయాం ఉత్తరతః పరిధిమపనయాం పశ్చిమతో విష్ణోః సదనమసీం దక్షిణతో విష్ణోః సదనమసీం ఉత్తరతో విష్ణోః సదనమసీం ప్రాచ్యాం విష్ణోః సదనమసీం సర్వారణ్యాన్ పరిసమోక్యాం కూర్చాశ్చేతి గ్రంథిం విసృజ్గాం అప ఉపస్పృశ్యాం అద్భిప్రోక్ష్యాం ఆప్యాగంతామితి జహోతిం ఆప్యాగంతామాప ఓషధయో మరుతాం పృషతిగస్తదివం గచ్చతదో నో విష్ణుమేరగ స్వాహా శుద్ధ్యంతాం దేవసదనకం శుద్ధ్యంతాం దేవసదనం త్రిగాగుషం జమదగ్నేః కస్య పశ్య త్రిగాగుషం యత్తేవానాం త్రిగాగుషం తన్మే అస్తు త్రిగాగుషం దీర్ఘాయుత్వాయ బలాయ శతాయ శతం చ వర్చసే త్రిగాగుషం ఆపోహిష్టామగోభవస్తాన ఊర్జే దధాతన మహేరణాగచక్షుషే యో వశ్యవతమోరసస్తస్య భాజగతే హనః ఉషతీరివ మాతరః తస్మా అరంగమామవో యస్య క్షయా గజన్మథాం ఆపో జనయథా చ నః మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం హుతాసనం యద్యుదంతమగాదేవ పరిపూర్ణం తదస్తుతే ప్రాగశ్చిత్తాన్యశేషాని హోమకర్మాత్మకాని వై యాని తేషామశేషానాం కృష్ణానుస్మరణం పరం కాగేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యత్యత్ సకలం పరస్మై నారాయణాగేతి సమర్పయామి సర్వం శ్రీ శ్రీనివాసార్పణమస్తు బ్రహ్మణే నమః సోమాయ నమః పునః పాత్యర్ఘ్యాదమనం సమర్పయామి బ్రహ్మణే నమః సోమాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి అగ్నిపురుషాయ నమః పునః పాత్యర్ఘ్యాదమనం సమర్పయామి అగ్నిపురుషాయ నమః గుడోపహారం నివేదయామి ఆజ్యోపహారం సమర్పయామి సర్వోపచారాన్ సమర్పయామి
భగవత్సమారోపణం సర్వం శ్రీభూనీలా సమేత శ్రీ శ్రీనివాసార్పణమస్తు. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవంలో పూర్ణాహుతి కార్యక్రమాన్ని మనం దర్శించాం. మామూలుగా సాధారణంగా జరిగేటటువంటి కళ్యాణాలలో కూడా ప్రధాన హోమం అని ఉంటుంది. అంటే వివాహ ప్రక్రియలో దీని ప్రాధాన్యత ఏమిటో ఈ హోమంలోనే మనకు అర్థమవుతుందన్నమాట. అంటే క్రొత్త దంపతులిద్దరికీ కూడా భావబంధం ఏర్పడాలని, ఆ బంధం మరింత దృఢపడి ఉండాలని, ఇద్దరూ దీర్ఘాయుష్మంతులై లౌకికమైనటువంటి ఆముష్మికమైనటువంటి సర్వ సుఖాలను పొందాలని ఆకాంక్షిస్తూ అగ్నిదేవుణ్ణి ప్రార్థిస్తూ అగ్నిలో ఆజ్యాన్ని హోమం చేయిస్తారు. ఇదే ప్రధాన హోమం. ఈ హోమ సందర్భంలో పెళ్లి కూతురు అనే అర్థం వచ్చే వధువు బదులుగా అనయా నవోఢయా సహా, కొత్తగా పెళ్ళి అయినటువంటి అమ్మాయి అని అర్థం వచ్చే నవోఢ అని సంకల్పంలో చెప్పిస్తారన్నమాట. అదేవిధంగా మన స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంలో కూడా పూర్ణాహుతి కార్యక్రమంలోనే భాగంగా లాజహోమం, అంటే ఈ పవిత్రమైనటువంటి లాజహోమం, పేలాలు, లాజ అంటే పేలాలతో అని అర్థం, పేలాలతో ఉన్నటువంటి ఆ హోమం. ఈ పవిత్రాగ్నిలో వధువు చేయవలసినటువంటి హోమాలు కొన్ని ఉంటాయి. దీని కొరకు వధువు యొక్క సోదరుడు తన సోదరి చేతిలో పేలాలను ఉంచుతాడనమాట. వాటిని అభిమంత్రించి ఆ పవిత్రాగ్నిలో వధువు హోమం చేస్తూ ఉంటుంది. దీనివలన తన భర్తను తనను దీర్ఘాయువులుగా దీవించవలసిందిగా అగ్నిదేవుని యొక్క ఒక కృపతోటి మనం ఆ వేడుకునే విధానాన్ని మనం గ్రహిస్తాము, గమనిస్తాము ఆ వివాహ కళ్యాణ కైంకర్యంలో. ఇప్పుడు మనం తిలకిస్తూ ఉన్నాం కళ్యాణ మాలా పరివర్తనం అనేటటువంటి దివ్యమైనటువంటి కైంకర్యాన్ని. రకరకాల పుష్ప విశేషాదులతో పరిమళించేటటువంటి ఆ మాల స్వామివారి కంఠసీమకు అలంకరించబడి అమ్మవార్ల యొక్క కంఠసీమకు అదే మాలను సభక్తిపూర్వకంగా సమర్పించేటటువంటి విధానం ఉంది కదా, దానిని మాలా పరివర్తన కైంకర్యము అంటారు. శ్రీదేవికి సమర్పించారు. అదేవిధంగా భూదేవికి ఆ యొక్క మాలను సమర్పించి మళ్ళీ అయ్యవారికి సమర్పించిన తదుపరి భూదేవికి శ్రీదేవికి సమర్పించడంలో ఉన్నటువంటి ఆంతర్యాన్ని మనం గ్రహించాలి. మనం మామూలుగా వివాహాలలో దండలు మార్చుకోవడం అనేటటువంటి ఒక లౌకిక పదాన్ని ప్రయోగిస్తూ ఉంటాం కదా, అదే స్వామివారి కళ్యాణంలో మాలా పరివర్తనం అనేటటువంటి దివ్యమైనటువంటి ఒక కైంకర్యంగా మనం భావిస్తూ ఉన్నాం. అది ఇక్కడ ప్రకాశవంతంగా ప్రబలిల్లుతూ మనకు దర్శనమిస్తూ ఉంది. అదిగో దర్శించండి. ఈ యొక్క భక్తులందరి యొక్క మనోభావాలన్నీ కూడా ఒకే రేఖ మీదకి విచ్చేసి ఒక్క మాలగా పరిమళిస్తూ ఒకే భావంతో, అమృత భావంతో స్వామివారి యొక్క దివ్య కైంకర్యాన్ని, కళ్యాణ కైంకర్యాన్ని తిలకిస్తూ ఉన్నారు. ఈ కళ్యాణ కైంకర్యాన్ని తిలకించడానికి విచ్చేసినటువంటి వారందరూ కూడా దేవుని పెళ్ళికి అందరూ పెద్దలే అంటారు కదా, దేవుని పెళ్ళికి అందరూ పెద్దలే. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. ముత్యాల మెడ పెండ్లి కూతురు.
పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే